నమస్తే అండి. ఇండియన్ రెసిపీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం. వినాయక చవితి రోజు నైవేద్యానికి చేసే ఉండ్రాళ్ళ పాయసం చాలా రుచిగా ఉంటుంది కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు. ఈసారి నేను చేసిన ఈ పద్ధతిలో చేయండి. ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా పాయసం అమృతంలాగా ఉంటుంది. తిన్న వారందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత మధురంగా ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తూ చాలా సులభంగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది 100 ml కప్ అండి. మీరు ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలత తీసుకోవాలి. ఇది ఇడియప్పం పిండి అండి. నార్మల్గా బజార్లో దొరికే పొడి బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చు. ఇడియప్పం పిండి అయితే ఫైన్గా ఉంటుంది కాబట్టి జల్లించుకోవాల్సిన పని లేదు. కానీ పొడి బియ్యం పిండిని కానీ ఇంట్లో గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కానీ జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్లో సగం ఉప్పుని వేసుకోవాలి. పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకండి, కసమవుతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది, అలాగే ఉండ్రాళ్ళు రుచిగా ఉంటాయి. నెయ్యి పిండితో కలిసిన తరువాత 1 కప్పు వేడి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా తెరలాలండి. తెల్లిన నీళ్లు యాడ్ చేసుకోవాలి. కప్పు పిండికి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. అయినా నీళ్ళన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి నీళ్ళు ఎక్కువై పిండి జారవుతుంది. వేడి నీళ్ళు పిండితో కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. నీళ్లు బాగా కలిసి కొంచెం చల్లారిన తరువాత చేత్తో ముద్దగా చేసుకోవాలి. పిండి కొద్దిగానే ఉంది కాబట్టి వేడిగా లేదండి. నేను ఉండలుగా చేస్తున్నాను. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చాలా కొద్దిగా పిండితో ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండి చాలా కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఎక్కువ పిండి తీసుకుంటే సరిగా ఉడకవండి, లోపల పచ్చిగా ఉంటుంది. గోలీ సైజు కన్నా తక్కువ సైజులోనే ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని పిండి తీసుకొని అరచేతిలో ఉంచి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేస్తే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది. ఇలా పిండి అంతటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. పాయసంలో బెల్లం వేస్తే పాలు విరుగుతాయి అంటారు కదా. కరిగించిన బెల్లం చల్లారితే పాలు విరగవండి. పాయసం రెడీ చేసుకునేలోపు కరిగించిన బెల్లం చల్లారుతుంది. ఇప్పుడు పాత్రలో 2 కప్పుల పాలు పోసుకోవాలండి. పాలు పోసుకునే ముందు గిన్నెను నీళ్లతో తడుపుకోవాలి. గిన్నె డ్రైగా ఉంటే పాలు అడుగంటుతాయి. 2 కప్పుల చిక్కని పాలు పోసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాలను మరిగించుకోవాలి. 1 పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుందండి. పొంగు వచ్చాక కొన్ని ఉండ్రాళ్ళు వేసుకోవాలి. మరలా పొంగు వచ్చిన తరువాత మరికొన్ని ఉండ్రాళ్ళు వేసుకోవాలి. ఇలా పొంగు వచ్చేటప్పుడు మంటను హై టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఉండ్రాళ్ళు వేసుకోవాలి. ఉండ్రాళ్ళు వేసిన వెంటనే కదపకూడదండి, చిదిరిపోతాయి. ఉడికిన తరువాత వాటంతట అవే పైకి లేస్తాయి. గారెల సువ్వతో నెమ్మదిగా అడుగు అంటుకోకుండా అడుగు కదిలిస్తూ మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు కొంచెం దగ్గరికి వచ్చే వరకు నెమ్మదిగా కదిలిస్తూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చిక్కదనం కోసం ఉండ్రాళ్ళ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన పాయసం చిక్కబడుతుంది. చివరిగా ఫ్రెష్గా దంచిన యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. 2 యాలకులను దంచి పొడి చేసి యాడ్ చేసుకున్నానండి. ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి అయితే మంచి వాసన వస్తుంది. ఉండ్రాళ్ళు ఉడికేటప్పటికి గట్టిపడతాయండి. ఇప్పుడు తురిమిన 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే 3/4 కప్పు చిక్కని కొబ్బరిపాలు పోసుకోవాలి. కొబ్బరిపాలు స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేసుకోవాలండి. కొబ్బరిపాలు వేసి ఉడికిస్తే టేస్ట్ మారిపోతుంది. కొబ్బరిపాలు వేయటం వలన పాయసం రుచి మధురంగా ఉంటుంది. చివరిగా కరిగించి చల్లార్చిన బెల్లం పాకం వేసుకొని కలుపుకోవాలి. నైవేద్యానికి చేసేటప్పుడు స్మాల్ పించ్ పచ్చకర్పూరం వేసుకోవాలండి. పచ్చకర్పూరం క్రిస్టల్గా కాకుండా పొడి చేసుకుని వేసుకోవాలి. పచ్చకర్పూరం పవిత్రతకు చిహ్నం కదండి. శుద్ధి చేయటం కోసం చివరిలో కొద్దిగా చల్లుకుంటారు. మరీ ఎక్కువగా వేయకండి, టేస్ట్ పాడవుతుంది. ఇంతేనండి, కమ్మగా నోరూరించే ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయ్యింది. కొబ్బరిపాలు బెల్లంతో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.
మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.